శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. శ్రావణ మాసము ప్రవేశించింది మొదలు వర్షములు ఎక్కువై ముసళ్ళు పడుతున్నాయి. శుక్లపక్షమున సూర్యాస్త సమయ చంద్రోదయ దృశ్యములు మేఘఛన్నములై కనిపింపకుండా ఉన్నాయి. దట్టమైన నీలిమబ్బుల ఘోషలు మర్దళ ధ్వనులుగా పర్వతారణ్య భూములయందు నెమళ్ళ గుంపులు చేయు నృత్యములు తరచూ కనిపిస్తున్నాయి. ఉత్తర దిశలో ఉరిమిన మేఘములు రాత్రులందు సప్తర్షి మండలమును కప్పి ఒక గర్భస్థ శిశువు వలె ఏర్పడుతున్నాయి. అతని దేహమందలి శిరోజ భాగము వెన్నెముక వలె సప్తర్షి మండలము మాటుపడి ఉండగా దాని చుట్టూను వెలుగుచున్న మబ్బులు వంగిన దేహభాగము వలె రాత్రులందు కనిపిస్తూ ఉన్నాయి. శుక్లపక్షపు వెన్నెలలు ప్రసరించుట వలన మేఘములు లేనప్పుడు సప్తర్షి మండలము నెల వెలవెలవై ముందరి కాళ్ళెత్తి నిలబడిన ముసలి ఎలుగుబంటి వలె కనిపిస్తోంది. 100 సంవత్సరములకొక నక్షత్రము చొప్పున ఈ ఎలుగుబంటి 27 శతాబ్దములకు ఒకమారు మండల నర్తనము చేయుచు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సంతోషముతో అల్లిబిల్లి తిరుగుచున్న ఈ ముసలి ఎలుగు వంటి రామావతార కాలమున రామునకు సఖుడై సేవించి రావణవధకు తోడ్పడింది. అప్పటి నుండి మరల పురాణ పురుషుడు దిగివచ్చు కాలమునకై వేచి ఉండి తన చుట్టూను తాను తిరుగుచూ గంతులు పెడుతూ ఉంది. ప్రస్తుతము జాంబవంతుడను పేరుగల ఎలుగుబంటి ఆశ్లేషను చేరుకొని మఘా నక్షత్రమున ప్రవేశింపబోవుట సింహరాశిలోని సింహపు కాలిజాడలను అనుసరించి గమనించినచో ఎలుగుబంటి కాలిజాడలు కనిపిస్తున్నాయి. అట్టి సప్తర్షి మండలము యుగాంతర గ్రహ తారకాగణముల ఇతిహాసమునకు గ్రంథమై జీవరాశుల దేహ పరిణామములను గుర్తులుగా ధరించి ఉంది. గర్భస్థుడై శిశువు దేహమునకు వెన్నెముకగా శిరస్సుగా కట్టుకొను వ్యూహముగా ఏర్పడుతోంది. శిశువు వెన్నెముక యందలి షట్చక్రములు సహస్రారముగా తమ జ్ఞానబీజములను నాటుచు ఈ సప్తర్షులు అనంతకాలగతిలో ప్రయాణము చేయుచు నాటికి ఆశ్లేష నక్షత్రమునకు సూటిగా మరలా చేరుకొన్నారు. ఈ వింతలన్నీ మబ్బులలో దాగి ఉండి బ్రహ్మవేత్తలైన ఋషులకే స్పష్టములుగా గోచరిస్తున్నాయి. శ్రావణ పూర్ణిమ తొలి ఉషస్సులందు బ్రహ్మవేత్తలైన ఋషులందరూ నూతన యజ్ఞోపవీత ధారణము చేసి గాయత్రిని ఉపాసించారు. ధర్మమునకు ప్రాతబడిన కార్యసాధన మార్గములు తొలగి నూతనమగు యజ్ఞార్థ జీవిత సాధనము ప్రసాదించుటకై పురాణ పురుషుడు దిగివచ్చుటను గూర్చి వారు ధ్యానించి వేద మంత్రములను గానము చేశారు. ప్రతి సంవత్సరము శ్రావణ పూర్ణిమను ఉపాసించుచున్నను బ్రహ్మవేత్తలకు ఈ శ్రావణ పూర్ణిమ యందలి వాతావరణము నూతనములైన అనుభవములను కలిగించింది. మబ్బులు కమ్మినప్పుడల్లా లోకములకు
వెన్నెలలు మరుగుపడుచు మబ్బులు విచ్ఛిన్న అయినప్పుడెల్లా లోకముపై ప్రసరిస్తున్నాయి. గవాక్షము నుండి ఆ శ్రావణ పూర్ణిమ నాటి రాత్రి శోభలను పరికించుచున్న దేవకీదేవికి దేహము ఒక్కొక్క మారు తేలికగను ఒకమారు బరువుగను అనిపించింది. మబ్బులు రమ్మి వెన్నెల మాటుపడినప్పుడు గర్భము భారముగను, మబ్బులు విచ్చి వెన్నెల కనిపించినప్పుడు గర్భము తేలికగను ఆమెకు తోచింది. ఒకమారు జీవుల చర్యలతో భూమి బరువెక్కుటయు మరల ధర్మము ప్రసరించుటలో భూమి తేలికపడుటయు సహజ లక్షణమని ఆమె మనస్సునకు తోచింది. నాటి రాత్రి అంతయు దేవకీ వసుదేవులు నిద్రింపక తెలివితో గవాక్షము నుండి చంద్రబింబమును చూస్తూ ఉన్నారు. రాత్రి 2వ జాము జరుగుచుండగా మబ్బు విచ్చుకొని వెన్నెలలు ద్వారము నుండి లోనికి ప్రవేశించాయి. యమున నీటిపై వీచుచున్న గాలి కూడా విసురుగా లోనికి వచ్చింది. అంతరిక్షమున వీణమీటులు వినిపించాయి. నారదుడు వీణాధారి అయి శ్వేతవల్కలములు ధరించి నారాయణ నామము గానము చేయుచు మింట నుండి దిగి లోనికి ప్రవేశించాడు. వారి నమస్కారములందుకొని వారితో ఇలా అన్నాడాయన: జగత్ కళ్యాణమునకై నేటి నుండి 7 దినములు మీరు వాసుదేవ మంత్రమును సామ మార్గమున గానము చేయండి. 12 అక్షరములతో స్వయం ప్రభమై వెలుగొందునట్టి ఈ మంత్రరాజము పురాణ పురుషుని దేహ కవచము అందలి 12 అక్షరములు అతని దేహమందలి 12 అవయవములు. తన దేహము యజ్ఞ పశువుగా చేసి జీవరాశుల దేహ అవయవములుగా అతడు సమర్పించును. ఈ కారణమున ఈ మంత్రాక్షరములు 12 రాసులతోడి సంవత్సర చక్రమునందు న్యాసము చేయబడి ఉన్నాయి. మీరు చేయు మంత్రదీక్ష వలన మీ అందుద్భవించునట్టే పురాణ పురుషుడు నిజస్వరూపముతో మీకు దర్శనమిస్తాడు. ఈ దేవకి ప్రసవించు దేహము 8 ప్రకృతుల అధిదేవతల ఇమిడ్చుకొని పుడుతుంది కనుకనే అది అష్టమ గర్భము. జననము జరిగిన తరువాత శిశువు దేహమునందు 12 అక్షరముల వాసుదేవ శరీరము అపాకృతమైన పరా ప్రకృతి మూర్తిగా ముద్రింపబడుతుంది. దాని యందు రమించుటకు దిగివచ్చి వాడే వాసుదేవుడు. ఇలా పలికి ఆశీర్వదించి నారదుడు వెడలిపోయాడు. కారాగృహమందలి కావలివారును భటులను నారదుని రాకపోకలను గమనించుచునే ఉన్నారు. కానీ అది సత్యమో స్వప్నమో వారికి తెలియటలేదు. అందరూ నిద్రావస్థ వంటి స్థితిలో ఉండగా నారదుడు వచ్చుట పోవుట జరిగింది. నారదుడు అదృశ్యుడైన వెనుక అందరికీ తెలివి పనిచేసింది. 2 కావలివాండ్రు ఆ రాత్రియే నడిచిపోయి కంసునకు ఆ వృత్తాంతము తెలిపారు. కంసునకు ఒడలు కంపించాయి. అతనికి కావలివారిపైనను భటులపైనను అధికారులపైనను అనుమానము కలిగింది. అతడు సూటిగా కారాగృహమునకు వచ్చి చూశాడు. అప్పుడే వచ్చి దేవకి వసుదేవులతో సంభాషించి వెడలిపోవుచున్న శతగోపుడు కంసునకు ఎదురయ్యాడు.
కంసుడు: ఎవరు మీరు? మీ ఊరేమి, పేరేమి? శతగోపుడు: మిత్రులము, చూచిపోవచ్చితిమి. కంసుడు: మీది ప్రజఘోష గ్రామమా? శతగోపుడు: అవునని పలికి చరచరా నడిచి వెడలిపోయాడు. కారాగృహమున పనిచేయుచున్న వారందరూ ఏదో కుట్ర చేయుచున్నారని కంసుడు అనుమానించాడు. సూటిగా లోనికి పోయి వసుదేవుని చూచి కోపముతో ఇలా అన్నాడు: నేను మిమ్ము ఇచ్చట సకల సౌఖ్యములతో సగౌరవముగా ఉంచాను. కావలసిన వారిట్లు ద్రోహము చేయుట అనగా సహింపరానిది. మీకు మర్యాద పనికిరాదు. ఇటుపైన మీకు తగిన పద్ధతిలో ఉంచెదను. ఇలా పలికి చరచరా నడిచిపోయాడు. మరల వెనుదిరిగి వచ్చి ఇలా అన్నాడు: మిమ్ము ఈ నిల్చున్న వారిని నిలుచున్నట్లుగా నరికి పారవేయగలను. ఇక మీ అష్టమ గర్భము గొడవ ఉండదు. కానీ ఇంతకై అంత చేయనేలా అని చూచుచున్నాను. కొండలను త్రవ్వి ఎలుకను పట్టేదెందులకు? ఇప్పటికే హత్యలు చేసి తినని పేరుబడి తిని. సరే, చూచెదను, మించిపోయినదేమీ లేదు. ఇట్లు గద్దించి మరలా చరచరా నడిచిపోయాడు. 2 గడియల లోపున కావలివాండ్రను, భటులను, అధికారులను తొలగించి క్రొత్త వారిని నియమించాడు. క్రొత్త చీపురు ముగ్గును కూడా తుడిచివేయుచున్నట్లు ఆ క్రొత్తవారు అన్ని ద్వారములకు వెలుపల తాళములు బిగించి తాళపు చెవులను భద్రము చేసుకున్నారు. వారిని గద్దించి క్రొత్తవారు పై అధికారులు తాళపు చెవులను తీసుకొన్నారు. తాళము తెరవవలసినప్పుడల్లా అధికారుల ఇండ్లకు భటులు పరువెత్తవలను. అప్పుడు అధికారులు దిగివచ్చి స్వయముగా తాళము తీసి ఆహారాది పదార్థములను లోనికి పంపి మరల తాళము బిగించి తాళపు చెవులను కొని వారికి ఇస్తారు. ఆ ఏర్పాటుల బిగింపు చూచి దేవకి వెక్కిరింపుగా పెదవి విరిచింది. వసుదేవుడు చిరునవ్వు నవ్వాడు. వసుదేవుడు కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు: పాపము, నందగోపుడు, శతగోపుడు నెలల తరబడి కావలి వారిని గూర్చి సన్నాహములు చేశారు. దైవము మానవునకు తోడ్పడును గాని మానవుడు దైవమునకు తోడ్పడవలెనా? అతని మార్గము అతడే సృష్టించుకొనుచు మనకు మార్గమును ఉపదేశించుచని నమ్మవలెను. దానికి పైన ఇంకా సత్యము లేదు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.